ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్లోని లక్ష్యాలపై భారత్ బ్రహ్మోస్ క్రూయిజ్ మిసైల్స్తో దాడి చేసిందని అమెరికాకు నిఘా వర్గాల సమాచారం అందింది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమైతే భారత్ బ్రహ్మోస్ మిసైళ్లలో అణ్వాయుధాలను అమర్చవచ్చని అమెరికా ఆందోళనకు గురైనట్లుగా వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక పేర్కొంది. ఈ మిసైల్స్కు అణ్వాయుధాలను జోడిస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని ట్రంప్ పరిపాలన భయపడిందని, బ్రహ్మోస్ క్షిపణికి న్యూక్లియర్ వార్ హెడ్స్ ను మోసుకెళ్లే సామర్థ్యం ఉందని అమెరికా నిఘా సంస్థలు భావించాయని ట్రంప్ పరిపాలనలోని ప్రస్తుత మాజీ అధికారులు సైతం చెప్పినట్లుగా నివేదిక పేర్కొంది. పరిస్థితి మరింత దిగజారితే భారతదేశం ఈ క్షిపణులకు అణ్వాయుధాలను జోడించవచ్చని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళనకు గురయ్యారని, దాంతో పాకిస్తాన్ సైతం అణ్వాయుధాలతో దాడి చేయవచ్చని భావించారని, ఈ భయం కారణంగానే వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియోలను భారత్ పాక్ నేతలతో మాట్లాడాలని కోరినట్లు నివేదిక తెలిపింది. బ్రహ్మోస్ క్షిపణిలో సాంప్రదాయ ఆయుధాలు మాత్రమే ఉన్నాయని భారత్ గతంలో ఎన్నోసార్లు క్లారిటీ చేసింది. వాటిని భారత సైన్యం, ఆర్టిల్లరీ రెజిమెంట్, వైమానిక దళం, నౌకాదళం మాత్రమే మిసైల్స్ ని నిర్వహిస్తున్నాయి. మేలో పాకిస్తాన్తో జరిగిన ఘర్షణ సమయంలో భారతదేశం బ్రహ్మోస్ క్షిపణులతో అనేక కీలకమైన పాకిస్తాన్ సైనిక స్థావరాలపై దాడి చేసిందని ఆ నివేదిక పేర్కొంది. వీటిలో వైమానిక దళ రన్వేలు, బంకర్లు, హ్యాంగర్లు ఉన్నాయి. బ్రహ్మోస్ను అడ్డుకోవడం చాలా కష్టమే. ఇందులో 2 ఇంజిన్లు ఉంటాయి. తొలి దశలో ఘన ఇంధన బూస్టర్ మిసైల్ వేగంగా వెళ్లేలా చేస్తుంది. ఆ తర్వాత రామ్ జెట్ ఇంజిన్ క్రూయిజ్ దశలో పనిచేస్తుంది. ఫైర్ అండ్ ఫర్గాట్ వ్యవస్థపై పనిచేస్తుంది.